హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా పెనం స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో పోపు వేసుకోవాలి. పోపు కోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత పోపు వేసుకోవాలి. మనం ఇడ్లీ కన్నా ఇలా ఆవిరి కుడుము పెట్టుకొని ఈ కుడుములో ఈ పల్లీ చట్నీ, ఇడ్లీ పొడి, నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఒక లైక్ కూడా ఇవ్వండి.